హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఖుషి జేషు ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి నా బర్త్డే అనమాట. సో మన లైఫ్లో బర్త్డే చాలా స్పెషల్ అనమాట. అందుట్లో మొగుడు చేత బర్త్డే సెలబ్రేట్ చేయించుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. చాలా సింపుల్గా అయితే చేసుకున్నాము. ఎందుకంటే పిల్లలతో మేము ఆ డెకరేషన్స్ కానీ పాపం నేను ఒక్కడే అనమాట డెకరేషన్స్ కానీ చేయటం కానీ. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తాను. అలాగే నాకు మీరు థంబ్నెయిల్ ఆల్రెడీ చూసే ఉంటారు. తను నాకు చాలా కాస్ట్లీ గిఫ్ట్ అయితే ఇచ్చాడనమాట. అంతకుముందు కూడా ఇచ్చినా సరే ఇది కొంచెం స్పెషల్గా అనిపించింది. ఆ గిఫ్ట్ ఏంటి అనేది మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తూ ఉండండి, మీకు తెలుస్తుంది ఖచ్చితంగా. అయితే థంబ్నెయిల్లో అదైతే చూస్తే గోల్డ్ అయితే మీకు అర్థమవుతుంది, కానీ బట్ ఆ గోల్డ్ ఏంటిది అన్నది అయితే మీకు తెలియదు అనమాట. సో చివరి వరకు అయితే తప్పకుండా చూడండి. ఒకసారి ఆ వీడియో అంతా మీకు చూపిస్తాను, ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సో అండి, ఈ లైటింగ్స్, ఈ డెకరేషన్ అయితే సో మొత్తం ఈయనే చేసేసాడు. అలాగే ఈ రోజ్ ఫ్లవర్స్ అయితే ఎస్పెషల్ అని నాకైతే చాలా బాగా నచ్చింది. ఐడియా ఎలా వచ్చిందో ఏమో కానీ మాకైతే ఎవ్వరు వేయలేదు. తను ఎలా చేశాడంటే పైన ఫ్యాన్ ఉంది కదా, ఫ్యాన్ పైన రెక్కల మీద ఆ గులాబీ రెక్కలన్నీ వేశాడు. సో వేయంగాల అన్నీ అలా వచ్చేసినాయి అనమాట. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే ఇప్పుడు వచ్చేసరికి కేక్ కటింగ్ వచ్చేసేసింది. పాపం పిల్లలు అయితే లేట్ నైట్ అయిపోయింది కదండి, అందుకని పాపం పడుకున్నప్పుడు దాకా వెయిట్ చేశాడు. కుషులు అయితే ముఖ్యంగా నా బర్త్డే మమ్మీ నేనే కట్ చేయాలని పాపం ఆ టైంకైతే తను నిద్రపోయాడు అనమాట. కానీ మేము ఇద్దరం చేసుకోవడం నాకు అస్సలు నచ్చలేదు. ఎలా నిద్రలో ఉన్నా సరే, ఈవెన్ ఫొటోస్లో అయినా ఉంటారు కదా అని చెప్పి అలాగే నిద్రలోనే తీసుకొచ్చేసి కూర్చోబెట్టి జస్ట్ అలా కేక్ కటింగ్ అయితే చేయించాం. ఈవెన్ కేక్ తినిపించడానికి ట్రై చేసినా కూడా తన పాపం తినలేదన్నమాట. ఇంకేముంది, మేమే ఏదో కొంచెం నోట్లో తినుకున్నాము. జస్సు కూడా ఇంకా నిద్రపోయారనమాట, పిల్లలు కదండి. సో నా బర్త్డే అయితే ఈ విధంగా జరిగింది. వీడియోలో అయితే చూసేశారు కదా, తను నాకు గిఫ్ట్ అయితే ప్రెజెంట్ చేశారని. ఇది గిఫ్ట్ ఒకసారి చూపించమ్మా. సో లలితాలో షాపింగ్ అనమాట ఇది. గోల్డ్ అయితే మీకు అందరికీ తెలుస్తుంది, కానీ ఏమి తీసుకున్నారో అయితే ఇప్పుడు నేను మీకు చూపించేసేస్తాను. దానికన్నా ముందు ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం. నీకు గోల్డే ఎందుకు తీసుకోవాలనిపించింది? గోల్డ్ అయితే మళ్ళీ బ్యాంక్లో పెట్టుకోవచ్చు కదా, తాకట్టు పెట్టుకోవచ్చు కదా. అంటే ఏ రకంగా అయినా మనమైతే వాళ్ళకి ఉపయోగపడుతున్నాము, పేరుకే మనకి, కానీ దీన్ని ఎక్కువ మోసేది మనం కాదు, బ్యాంక్ వాళ్ళే మోస్తారనమాట. సో ఏదో ఒక రకంగా మన వల్ల అయితే వీళ్ళు బాగుపడుతున్నారు, అదైతే ఖచ్చితం అనమాట. సో ఇప్పుడైతే నేను మీకు అయితే రివీల్ చేస్తున్నాను. ఎంత పడింది? 1 lakh. ఎంత? ఐ మీన్ సెవర్లు 16 grams. 16 grams. మా సైడ్ వచ్చేసరికి అయితే, అంటే మా ఆంధ్ర సైడ్ సెవర్లు అంటారు, ఇటు తెలంగాణ సైడ్ అయితే తులాలు అంటారు అనమాట. సో మనకైతే తులాలు అయితే ఎటైనా సరే గ్రామ్స్ అయితే పక్కా కదా. సో 16 grams అనమాట. నాకైతే నచ్చిందంటే సింపుల్గా డైలీ వేర్గా అనమాట. సో రెడీ, 1 2 3 స్టార్ట్. బ్రాస్లెట్ అయితే తీసుకున్నాడు. చాలా బాగా అయితే నచ్చింది. నేను మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను. సో ఇది పాపం ఆయనే ప్రెజెంట్ చేశారు కాబట్టి ఆయన చేత్తో తొడిగిపించాను. ఒక హ్యాపీ మూమెంట్ కదా. మన చేతికి ఇలా గోల్డ్ వచ్చేసేసింది, బ్రాస్లెట్ కూడా. అంటే మొత్తం ఉన్నాయి, చైన్, కమ్మలు, నెక్లెస్, హారం ఇలా మొత్తం ఉన్నాయి. నేను ఇంకొంచెం లావ్ అయ్యాను, ఇంకొంచెం తీసుకోవాలేమో కదా. ఏమైంది, ఇంక బ్యాంక్లో పెట్టుకుంటే ఇంకొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి, అంతే కదా. బ్యాంక్లో ఎట్టి లోన్ అడుగుదామంటే 50,000 కన్నా ఎవరు. మా ఆయన కూడా రావట్లేదు, కొంచెం ముందుకు తీసుకెళ్ళి పెట్టద్దా. అది ఏదైనా సరే నా హెల్ప్ ఉంటేనే ఆ పని అయిద్దని ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడు చేతికి ఫుల్గా అందం అయితే వచ్చేసేసింది కదా. థ్యాంక్ యూ.
సరే అయితే అన్నీ అయితే వచ్చేసినాయి. హారం ఉంది, నెక్లెస్ ఉంది, చైన్ ఉంది, బ్రాస్లెట్ ఉంది, బ్యాంగిల్స్ వచ్చేసినాయి. ఇంకా మిగిలింది ఒక్కటే ఉందండి, అది వడ్డాను. నెక్స్ట్ బర్త్డేకి దాన్ని అయితే ప్లాన్ చేద్దాము. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి. మంచిగా మీకు కామెడీ, ఎంటర్టైన్మెంట్, అలాగే వీడియోస్ మంచి మంచి అన్నీ వస్తున్నాయి. సో మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. బాయ్ బాయ్.